సాహితీ వ్యక్తిత్వం ఉన్న ఆచార్య తాళ కృష్ణమూర్తి గారికి మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ద్వారా ధన్యవాదాలు. ఓకే ఓకే నైస్ నైస్ గుడ్ సార్ గుడ్ సార్ గుడ్. సభకు నమస్కారం. ఇప్పుడు ఈఎస్ రెడ్డి గురించి అనేక పదవులు అభివృద్ధించి ముఖ్యమైన నాయకుడుగా పేరు పొందారు. 1953లో మద్రాసు లా కళాశాలలో బిఎస్ నారాయణ ఎప్పుడు మద్రాసు వచ్చినా ఆయన గారు డ్రైవర్ గా ఈశ్వరెడ్డి గారే వ్యవహరించేవారు. ఆయన నెల్లూరు జిల్లాలో 3 పాఠశాలను కట్టించడంతో పాటు కొన్ని కోట్ల రూపాయలు ఆంధ్ర మహిళా సభ కోసం ఖర్చు పెట్టారు. Yes, sir, 1 second, sir. Doctor Garu. Good. Sir, yes, yes, yes. Sir, Doctor Garu. మధ్యలోకి రావాలి సార్. 1 సెకండ్ సార్, 1 సెకండ్. ఓకే నైస్ నైస్. కూర్చోండి సార్. రైట్ గుడ్ 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 గుడ్. ఓకే నైస్. సినిమాలో శ్రీరామనవమి పాట, హిందీ మీనాక్షి చిత్రంలో చిట్టమ్మ చిలకమ్మ చూడు 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 చిన్నమ్మ చిలకమ్మ చూడు 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 పాటలోని రాశారు. మీనాక్షి చిలిపి గీతాలను రాయాలన్నా, యుగల గీతాలను రాయాలన్నా, విరహ గీతాలను రాయాలన్నా సినీ ప్రముఖులకు గుర్తొచ్చే వారిలో వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గారు కేంద్రంలో తాత్కాలిక ఉద్ఘోషితురాలిగా, అనంతరం 1983 జనవరి 23వ తేదీన నిరంతరం ఉద్ఘోషకురాలిగా వృత్తిలో చేరారు. పాఠశాలలో చదువుకునే రోజులలోనే శ్రీకృష్ణ బాలానంద సుగుణశీలి, స్నేహశీలి, సౌమ్యశీలి వంటి పర్యాయ పదాలన్నీ వస్తాయి. చిరుప్రాయంలోనే ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగారు. డిగ్రీ వరకు ఒంగోలులో విద్యాభ్యాసం పూర్తి చేసిన కూర్చోండి కూర్చోండి సార్. పెట్టే సార్. ఎస్ ఎస్ గుడ్ సార్. గుడ్ 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 సార్. బ్యూటిఫుల్ గుడ్. Yes. Second. Yes. 1 second. Thanks. నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించిన అంశం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో 5 మంది ప్యానల్తో ఒక సంస్థ ఏర్పడింది. ఈ 5 మంది వెళ్ళి వాళ్ళలో ఒక ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. మా అల్లుడు వచ్చి దానికి నెంబర్ 2గా ఉన్నాడు. ఆయన రాజీనామా పెట్టి మా అల్లుడిని నెంబర్ 1 చేశాడు, ఆయన నెంబర్ 2 చేశారు. ఈయన
మధ్యప్రదేశ్లో వెళ్ళి ఒక గుహాన్ని దర్శించాడు. ఒక్కొక్క కాపీ సార్ ఉన్నాను సార్ అంకితం ఇచ్చారు. ఆ పూజ మనవాడిని చిరంజీవి రామకృష్ణ అంటే ఇది ఒక అపురూపమైనటువంటి కానుక. బాబు సార్ డాక్టర్ గారు సార్ ఎస్ నైస్ నైస్ గుడ్ 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 సాహిత్యపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా వీరిని సంప్రదిస్తే సులభంగా పరీక్షించగల పండితులు వీరు మన మద్రాసులో ఉన్న తెలుగు ఉండేవారు. తెలుగు భాష సాహిత్యం, సమాజం మొదలైన అంశాలకు సంబంధించి నడిచే గ్రంథాలయంగా మనం ఈజీ రెడ్డి గారు